హాయ్ మావా, లాస్ట్ వీడియో బ్యాట్మ్యాన్ కి మీరు ఇచ్చిన సపోర్ట్ కి టేక్ ఎ బౌ. అలానే ఈ వీడియో కూడా సపోర్ట్ ఇచ్చారంటే నోలన్ కాన్సెప్ట్స్ ని క్లీన్ అండ్ క్లియర్ గా ఇంకా ద బెస్ట్ థ్రిల్లర్స్ ని కూడా మీ ముందుకు తీసుకుని వచ్చేందుకు నాకు స్ట్రింగ్ ఎనర్జీ తాగి జువ్వమని దూసుకెళ్ళినంత ఎనర్జీ వస్తుంది. సో ఇంకా బ్యాట్మ్యాన్ బిగిన్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లింక్ పైన కనిపిస్తున్న కార్డ్ లో ఇస్తాను అండ్ అలానే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, వెంటనే చూసేసేయండి. అది మావా ఇంట్రో. ఈ రోజు మన వీడియోలో జోకర్ మావని ఇంకా తన ఫిలాసఫీస్ ని తీసుకుని వచ్చేసా. వీడియో కొంచెం లెందీగా ఉన్నా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. సో లెట్స్ బిగిన్. Dark Knight. మూవీ ఓపెనింగ్ లో ఒక వ్యక్తి జోకర్ మాస్క్ పట్టుకొని ఉండడం చూస్తాం. ఇంకా తనని ఒక కార్ వచ్చి ఎక్కించుకొని వెళ్తుంది. నిజానికి వీళ్ళంతా ఒక బ్యాంక్ దోపిడీ చేయడానికి వెళ్తున్నారు. ఈ దొంగతనం గురించి మనందరికీ తెలిసిందే. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ మూవీ హిస్టరీ. ఈ గ్యాంగ్ లో ఉన్న దొంగలు తమ పని అయిన వెంటనే పరస్పరం ఒకరినొకరు చంపేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరికీ వాళ్ళ లీడర్ ఆర్డర్ ఇచ్చుంటాడు, పని అయిపోయిన వెంటనే ఒకరిని చంపేస్తే నెక్స్ట్ వాటాలు తగ్గుతాయి, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని. అందుకే ప్రతి సిచ్యువేషన్ లో ఒకరిని చంపేస్తారు. ఇలా 6గురితో స్టార్ట్ అయిన ఈ హైస్ట్ లాస్ట్ లో ఇద్దరి దగ్గర ఆగుతుంది. అప్పుడే బ్యాంక్ మేనేజర్ హీరోయిజం చూపించడానికి ట్రై చేస్తాడు, కానీ దొంగలు తనని అడ్డుకుంటారు. తర్వాత మిగిలింది ఇద్దరే అని తెలిసాక అందులో ఒక దొంగ మొత్తం అయిపోయారా, అయితే నెక్స్ట్ నేనేనా అని అంటే ఆ ముసుగులో నుండి లేదు బస్ చంపుతుంది అని అనగానే ఒక బస్ గోడ బద్దలు కొట్టేసుకుని వచ్చి తనని గుద్ది చంపేస్తుంది. ఆ బస్ డ్రైవర్ మొత్తం డబ్బులు లోపలికి వేస్తూ ఇంత డబ్బు మనకిద్దరికే అని చెప్పి ఫుల్ ఆనందంతో బ్యాగ్స్ అని లోపల పెట్టగానే ఆ ముసుగు మనిషి డ్రైవర్ని కాల్చేస్తాడు. అప్పుడే బ్యాంక్ మేనేజర్ అరుస్తూ ఉండడం చూసి తన దగ్గరికి వెళ్లి మాస్క్ తీస్తాడు. హియర్ కమ్స్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ హైలీ మోటివేటెడ్ క్యారెక్టర్, ది జోకర్. ఆ మేనేజర్ నోట్లో ఒక బాంబ్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి అది జస్ట్ తుస్ప్ టపాస్. యాజ్ యూజువల్ పోలీసులు మొత్తం అయిపోయాక వస్తారు. ఈ గ్యాప్ లో జోకర్ బస్ ని స్కూల్ బస్సెస్ తో కలిపి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత రోజు బ్యాంక్ దోపిడీ జరిగిన చోట జేమ్స్ గార్డెన్ ఇన్వెస్టిగేషన్ కోసం వస్తాడు. అలా మాట్లాడుకుంటూ తిరిగేలోపు బ్యాట్మ్యాన్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. అప్పుడే నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. జేమ్స్ బ్యాట్మ్యాన్ తో ఈ జోకర్ దొంగలించిన డబ్బు మొత్తం అండర్ వరల్డ్ డాన్స్ యొక్క బ్లాక్ మనీ. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బు రహస్యంగా ఈ బ్యాంకుల్లో పెట్టారు. ఇప్పుడు ఆ డబ్బంతా జోకర్ దొంగలించుకుపోయాడు. చూస్తూ ఉంటే ఇది సాధారణ దోపిడీలా లేదు, అతను ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నాడని అనిపిస్తోంది. అండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని పట్టుకోవాలని చెప్పి అటు తిరిగి ఇటు చూసేలోపు బ్యాట్మ్యాన్ మాయమైపోయాడు. ఈ ఇన్సిడెంట్ గురించి బ్యాట్మ్యాన్ కి అప్డేట్ చేశాక ఇంపార్టెంట్ పాయింట్ గురించి డిస్కస్ చేయడం కోసం అని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్తాడు. తన పేరు హార్వీ డెంట్. తను గౌతమ్ సిటీలోనే హై అథారిటీలో ఉన్న డిస్ట్రిక్ట్ అటార్నీ అంటే డిఏ. ఇంకా జేమ్స్ హార్వీతో మా పర్యవేక్షణలో మొత్తం 5 బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచబడి ఉందని తెలిసింది. అయితే ఆ బ్యాంక్స్ మీద రైడ్ చేయడానికి మాకు నీ దగ్గర నుంచి సర్చ్ వారెంట్ లాంటిది కావాలి అని అడుగుతాడు. నిజానికి గౌతమ్ సిటీలోని లీగల్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంటే. సిటీ సర్జెంట్ అయినా కూడా ఒక డిఏ పర్మిషన్ లేకుండా ఎలాంటి పనులు చేయకూడదు, అందుకే అక్కడికి వస్తాడు. కానీ డెంట్ మొదట్లో ఒప్పుకోడు. ఎందుకంటే ఆ బ్యాంకుల వెనక ఉన్నవాళ్ళు గౌతమ్ నగరంలోనే అత్యంత ధనవంతులు, మరీ ముఖ్యంగా చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అయినా సరే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నా కూడా హార్వీ డెంట్ బ్యాంకుల మీద రైడ్ చేయడానికి అనుమతిస్తాడు. ఇక్కడతో మనకు తెలుస్తుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ హార్వీ డెంట్ ఎంత నిజాయితీ గల మనిషి అని. అండ్ తన ప్రెజెన్స్ లో చాలా మంది ఖైదీలను జైల్లో కూడా వేసేశాడు. అలానే న్యాయం కోసం ఎంత ప్రమాదాన్నైనా ఎదుర్కొనే పవర్ఫుల్ పర్సన్. అంతేకాకుండా తన లక్ష్యం గౌతమ్ సిటీలో నుండి నేరాన్ని పూర్తిగా నిర్మూలించడం. ఇందువల్లే తనని వైట్ నైట్ అని కూడా పిలిచేవారు. వైట్ నైట్ అంటే డే లైట్ లో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసేవాడు అని అర్థం. కానీ స్టోరీలో తన వల్ల చాలా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. బ్యాట్మ్యాన్ కి ప్రమాదం కూడా ఉంటది. అది ఏంటి ఎందుకు అన్నది ఫ్లోలో చెప్తా. ఇదిలా ఉండగా హార్వీ తన ప్రేయస్తో కలిసి డిన్నర్ కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి బ్రూస్ వేన్ కూడా వస్తాడు. నిజానికి హార్వీ గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, బ్రూస్ వేన్ పాత గర్ల్ ఫ్రెండ్ రేచల్. సినిమాలో ఈ క్యారెక్టర్ రీప్లేస్ చేయబడింది. అందుకే ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయ్యా ఎవరు రేచల్ అని. తర్వాత బ్రూస్ అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పి టేబుల్స్ ని కలిపి కూర్చుంటారు. తర్వాత రోజు గౌతమ్ సిటీలోని మాఫియా లీడర్స్ అందరూ ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడే టీవీలో ఒక వ్యక్తిని చూస్తాం. తన పేరు లవ్, హ్యాంకాక్ కు చెందిన వ్యక్తి. తను అందరితో రీసెంట్ గా జరిగిన బ్యాంక్ దోపిడీలో సుమారుగా $68 మిలియన్ క్యాష్ పోయింది. అది మీరంతా అక్రమంగా సంపాదించి దాచుకున్న బ్లాక్ మనీ అని చెప్తూ ఉండగా మరోపక్క జేమ్స్ గార్డన్ తన టీమ్ తో కలిసి బ్యాంక్స్ ని తనిఖీ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే లవ్ ఆ గ్యాంగ్స్టర్స్ అందరి దిమ్మ తిరిగే విషయం ఒకటి చెప్తాడు. పోలీసులకు మీరు దాచి ఉంచిన బ్లాక్ మనీ గురించి తెలిసిపోయింది అండ్ మీరు దాచిన ఆ 5 బ్యాంకుల పైన రైడ్స్ జరుగుతున్నాయి అని అన్నాడు. అందరూ బిత్తిరిపోయారు, వాళ్ళ డబ్బులు మొత్తం పోతుంది అని. ఇంకో పక్క జేమ్స్ ఆల్రెడీ టీమ్ తో కలిసి లాకర్స్ వరకు వెళ్ళిపోయాడు. అప్పుడే లవ్ అందరి మైండ్ కూల్ చేసేలా నేను ఆల్రెడీ మీ డబ్బుని షిఫ్ట్ చేసేసాను, ఇంకా ఆ డబ్బులు చాలా సేఫ్ గా ఉన్నాయి, సో టెన్షన్ పడకండి అని చెప్పగానే టీంలో ఒక వ్యక్తి అయితే ఆ డబ్బులు ఎక్కడున్నాయి అని అడిగితే అది నాకు తప్ప ఇంకెవరికి తెలీదు అని అన్నాడు. ఎందుకంటే అది జోకర్ కి తెలిసిన పోలీసులకు తెలిసిన చాలా ప్రమాదకరం అని అనగానే అప్పుడే జోకర్ మామ ఎంట్రీ ఇస్తాడు.
అందరూ తనని చూస్తూ పెద్దగా లెక్క చేయకుండా జోకర్ గాడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అప్పుడే జోకర్ ఒక పెన్సిల్ అక్కడ పెట్టి ఆబ్రకదబ్రా అని అంటూ ఉంటే కామెడీ పీస్ అనుకుని ఒక రౌడీ తనని కొట్టడానికి రాగానే ఆ పెన్సిల్ తో తనని చంపేస్తాడు. దీనికి నిజంగా చాలా డీప్ మీనింగ్ ఉంది. లైక్ అప్పటి వరకు జోకర్ ని జోకర్ లా చూసిన వాళ్ళందరి కళ్ళలో సడన్ గా భయం స్టార్ట్ అయిపోయింది. ఈ పెన్సిల్ ఇన్సిడెంట్ ద్వారా అక్కడ ఉన్న అందరికీ జోకర్ చెప్పాలనుకున్నది ఏంటంటే బ్యాట్మెన్ గురించి మీకు ఒక క్లారిటీ ఉంది, ఎప్పుడు ఏం చేస్తాడు అన్నది. కానీ జోకర్ అనేవాడు ప్యూర్లీ అన్ప్రెడిక్టబుల్. సో నాతో జాగ్రత్తగా ఉంటే మీరు సేఫ్ అని సింబాలిక్ గా చెప్పడం. దీంతో మొత్తం రూమ్ సైలెంట్ అయిపోయి తను చెప్పింది మొత్తం వినడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే జోకర్ లావ్తో నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా బ్యాట్మెన్ నిన్ను వదలడు, ఎలా అయినా సరే బయటికి లాగేస్తాడు, అంతేకాదు నువ్వు ఎవరికీ తెలియకుండా దాచావే ఆ డబ్బంతా తిరిగి బయటపడుతుంది అని అక్కడున్న వాళ్ళందరినీ చూసి నవ్వుతూ ఒకప్పుడు మీరు గౌతమ్ సిటీని మీ గుప్పెట్లో పెట్టుకుని భయం పుట్టించిన వాళ్ళు, కానీ ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీ దగ్గర నుండే దోచుకుపోతే మీరు ఏమీ చేయలేకపోయారు. దీనివల్ల సిటీ మొత్తం మిమ్మల్ని వీక్ గా చూస్తుంది అండ్ మీరంటే భయం కూడా పోతుంది. సో అప్పుడు మీరు ఎవరిని బెదిరిస్తారు, ఎలా రాజ్యాన్ని నడుపుతారు అని చెప్పి తర్వాత జోకర్ నా దగ్గర ఒక బంపర్ ఆఫర్ ఉంది, దాంతో మీ లైఫ్స్ మళ్ళీ నార్మల్ గా వెళ్ళిపోతాయి, ఇంకా ఆ బ్యాట్మెన్ తో మీకు ఏ గొడవ లేకుండా నేను చేస్తా, అయితే దానికోసం మీరు నాతో చేతులు కలపాలి, ఇంకా మనమంతా కలిసి బ్యాట్మెన్ ని చంపేద్దాం, ఏమంటారు అని అనగానే అప్పుడు మాఫియా లీడర్ మరోని నువ్వు ఇంత చేసేవాడివి డైరెక్ట్ గా నువ్వే ఆ బ్యాట్మెన్ ని చంపేచ్చుగా, ఎందుకు చంపడం లేదు అని అడుగుతాడు. దానికి జోకర్ నవ్వుతూ ఈ లైన్ వెనక చాలా డీప్ మీనింగ్ ఉంది. జోకర్ మామ ఫిలాసఫీ ప్రకారం డబ్బుంటే పవర్, కమాండ్ అండ్ ఆ డాన్స్ తో సమానత్వం వస్తుంది. అలా కాకుండా ఫ్రీగా చేస్తే వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. అందుకనే డబ్బులు ఇండైరెక్ట్ గా అడుగుతాడు. దానికి వాళ్ళందరూ సరే ఎంత డబ్బు కావాలి అని అడిగితే జోకర్ తన డిమాండ్ ని స్పష్టంగా వారి ముందర పెడతాడు. మీ అందరూ సంపాదించి దాచిపెట్టుకున్న దాంట్లో నాకు సగం కావాలి, అంటే ఆ 5 బ్యాంకుల్లో మీరు దాచిన బ్లాక్ మనీలో మొత్తంగా 50% నాదే అని అంటాడు. నిజానికి జోకర్ ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా ఒక గ్రేట్ థియరీ ఉంటది, అది నెక్స్ట్ సీన్స్ లో చెప్తా. ఆ థియరీ విన్నాక పక్కగా మైండ్ పోతుంది. ఈ మాట విన్న వెంటనే అక్కడున్న అందరికీ మెంటల్ ఎక్కేసింది. అంతేకాదు అతన్ని చంపడానికి ముందుకు వస్తారు. కానీ జోకర్ వెంటనే తన జాకెట్ ని ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో 5 గ్రానైట్స్ ఒక హుక్కి కట్టబడి ఉంటాయి. ఇంకా తను అందరినీ వార్న్ చేస్తాడు, ఎవరైనా నాకు దగ్గరగా వస్తే పిన్ పిక్కేస్తా, ఇక్కడికిక్కడే అందరూ చనిపోతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ బెటర్ కన్సిడర్ మై ఆఫర్, లేదంటే మీ చావు మీ ముందే ఉంది అండ్ నా ఆఫర్ మీకు ఓకే అయితే అక్కడే నా కార్డు ఉంది, కాల్ చేయండి, మీకోసం నేను రెడీగా ఉంటానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు హార్వీ డెంట్ అండ్ బ్యాట్మెన్ ఒక రూఫ్ టాప్ పై కలుసుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన జేమ్స్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు రైడ్ చేస్తున్న సంగతి జోకర్ కి ఎలా తెలిసింది అని. గార్డెన్ ఇద్దరితో జోకర్ దొంగిలించిన డబ్బుల మీద రేడియేషన్ మార్క్స్ వేశాం, కానీ ఆశ్చర్యం ఏంటంటే అవి వాళ్ళు తీసుకోలేదు. ఇంకా వాటి గురించి కూడా ఆ దొంగలకి ఎలా తెలిసిందో అర్థం కావలేదు. అండ్ దొంగలు ఈ రేడియేషన్ ఉన్న మనీని తీసుకెళ్లి ఉంటే ఆ డబ్బులు ఎక్కడ దాచారన్నది ట్రేస్ చేయడానికి ఈజీగా ఉండేది అని చెప్పగానే దానికి బ్యాట్మెన్ అయితే డబ్బు ఎక్కడుంది అని అడుగుతాడు. దానికి జేమ్స్ గార్డెన్ మిస్టర్ లవ్ అని ఆ డాన్స్ గ్యాంగ్ లో ఒక హాంకాంగ్ వ్యక్తి ఉన్నాడు, బహుశా నాకు తెలిసి అతనే ఆ డబ్బుతో ఇక్కడ నుంచి పారిపోయి ఉండొచ్చు. ఇన్ కేస్ లావే కనుక ఆ డబ్బుతో పారిపోయి ఉంటే మనం పెద్ద సమస్యలో ఉన్నట్టే. అదేంటంటే చైనీస్ గవర్నమెంట్ అతన్ని మనకి అప్పగించదు, కావాలంటే మనమే అక్కడికి వెళ్ళి అతన్ని ఏ మార్చో ఇంకోటో చేసి ఇక్కడి వరకు తీసుకొని రావాలి అని చెప్పగానే అప్పుడు బ్యాట్మెన్ డోంట్ వరీ, ఇది నా బాధ్యత, నేను చూసుకుంటా అని అంటాడు. తర్వాత రోజు బ్రూస్ వేన్, లూషియస్ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ రెడీ చేస్తారు, లావ్ ని హ్యాంకాక్ నుంచి ఎలా తీసుకురావాలి అని. అండ్ ఫాక్స్ బ్యాట్మెన్ సూట్స్ లో కొన్ని అప్గ్రేడ్స్ ని చేస్తాడు. అప్పుడే బ్రూస్ అన్నాడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి, నేను పబ్లిక్ లో ధనవంతుణ్ణి కాబట్టి ఒక ప్రైవేట్ జెట్ బుక్ చేసి ఇక్కడున్న థియేటర్ ఆర్టిస్ట్ అందరినీ హాంకాంగ్ కి టూర్ కి తీసుకెళ్తా, దాంతో నేను హాలిడేలో టూర్ కి వెళ్ళానని అందరూ అనుకుంటారు. అప్పుడే మీరు ఒక ప్లేన్ ని బుక్ చేయండి, ఇంకా ఆ పైలట్ నన్ను హాంకాంగ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకుని వచ్చేలా చూడాలి అని చెప్పి నెక్స్ట్ డే చెప్పినట్టుగానే ఒక క్రూజ్ లో ట్రిప్ లో ఉండగా ప్లేన్ వస్తుంది. వెంటనే బ్రూస్ బ్యాట్మెన్ సూట్ తో ఆ ప్లేన్ లోకి వెళ్తాడు. తర్వాత రోజు ముగ్గురు హాంకాంగ్ చేరుకుంటారు. ఇక్కడ లూషియస్ ఒక హోటల్ దగ్గరికి వెళ్లడం చూస్తాం. ఇంకా అక్కడే లావ్ ఉన్నాడని తెలుస్తుంది. సో తనని కలవడానికని లోపలికి వెళ్తూ ఉండగా మొబైల్ ఫోన్స్ అలో లేదండి అని చెప్పగానే ఫాక్స్ దగ్గర ఉన్న మొబైల్ ని అక్కడ సెక్యూరిటీకి ఇచ్చి లావ్ దగ్గరికి వెళ్తాడు. ఇద్దరి మధ్య పాస్ లో ఒక మీటింగ్ జరిగి ఉంటది. అదేంటంటే బ్రూస్ వేన్ మనీని లావ్ బ్యాంక్ లో సేవ్ చేసుకోవడం కోసమని పర్మిషన్స్ అడగడానికి మీటింగ్ జరిగి ఉంటది. అయితే లావ్ ఒప్పుకోడు. అదే విషయాన్ని అడగడం కోసం ఫాక్స్ ఇక్కడికి వచ్చాడు. దానికి లావ్ ఈ విషయం మీరు ఫోన్ లో కూడా అడిగి ఉండొచ్చు, ఇంత దూరం ఎందుకు రావడం అని అంటాడు. ఫాక్స్ చిన్నగా నవ్వి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వెళ్తూ తను సెక్యూరిటీకి ఇచ్చిన ఫోన్ అక్కడే వదిలేసి వెళ్తాడు. ఈ ఫోన్ వల్ల పెద్ద విధ్వంసం జరుగుతుంది, అది ఫ్లోలో చెప్తా. మరోపక్క ఇందాక జోకర్ తో గొడవపడిన రౌడీని చూస్తాం. తన అసిస్టెంట్స్ తన దగ్గరకు వచ్చి జోకర్ చనిపోయాడని చెప్పి ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ ఉంచగానే అందులో జోకర్ పడి ఉన్నాడు. జోకర్ చనిపోయాడన్న దానికి రివార్డ్స్ ఇవ్వడం
ఇవ్వడం కోసం రెడీ అవుతుండగా సడన్ గా తను లేచి తనకి ఆ స్కార్ ఎలా వచ్చింది అన్నదానికి ఒక స్టోరీని చెప్తాడు. అది వాళ్ళ నాన్న చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో గొడవ పడినప్పుడు ఆ కోపంతో ఇలా చేశాడని చెప్తాడు. తర్వాత ఆ డాన్ ని చంపేసి తన అసిస్టెంట్స్ తో ఒక స్నూకర్ స్టిక్ విరగ్గొట్టి వాళ్ళ మధ్యలో పడేసి వెళ్ళిపోతాడు. దీనికి కూడా డీప్ మీనింగ్ ఉంటుంది. బేసిక్ గా జోకర్ కి ఏది కూడా నార్మల్ గా జరగకూడదు. ప్రతి దాంట్లో కియాస్ అంటే గొడవలు గందరగోళం ఉండాలి. అదే ఉద్దేశంతో ఆ అసిస్టెంట్స్ ఒకరినొకరు చంపుకునేలాగా అక్కడ ఆ స్టిక్ ని పడేసిపోతాడు. నెక్స్ట్ మినిట్ మన లా హోటల్ ని చూస్తాం. అక్కడే బ్యాట్మెన్ తన సూట్ వేసుకుని అక్కడి నుంచి కిందకి తన దగ్గరున్న ఒక గన్ తో కొన్ని కౌంటింగ్ బుల్లెట్స్ ని షూట్ చేస్తాడు. నెక్స్ట్ మినిట్ ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే ఇందాక ఫాక్స్ కావాలనే వదిలేసి వెళ్ళిన ఫోన్ సాధారణమైన ఫోన్ కాదు, సోనార్ డిటెక్షన్ సిస్టమ్ ఉన్న స్పెషల్ డివైస్. అది హై ఫ్రీక్వెన్సీస్ని రూమ్లోకి పంపి వాటిలో 360 డిగ్రీ హాలోగ్రాఫిక్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫోన్ హై ఫ్రీక్వెన్సీ వల్ల మొత్తం సిస్టమ్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. తర్వాత బ్యాట్మెన్ ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ హాలోగ్రామ్ని యూజ్ చేసి లా ఉన్న రూమ్ని కనుగొంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళి తనని పట్టుకొని బయటికి ఒక బెలూన్ వదలగానే తను బుక్ చేసిన ప్లేన్ వచ్చి వారిని తీసుకెళ్లిపోతుంది. ఇంకా లావ్ని బ్యాట్మెన్ నేరుగా గౌతమ్ సిటీకి తీసుకొస్తాడు. ఇప్పుడు లావ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. హార్వీ డెంట్ జేమ్స్ కి అనుకూలంగా రేచల్ లావ్ని ప్రశ్నించడం ప్రారంభిస్తుంది. అండర్ వరల్డ్ డాన్స్ బ్లాక్ మనీ ఎక్కడుంది, ఆ 5 బ్యాంకుల్లో ఎంత దాచారు, వివరాలు చెప్పు అని అడిగితే దానికి మొదట లావ్ నిరాకరిస్తాడు. తర్వాత సడన్ గా డబ్బు ఎక్కడుందో చెప్పలేను, కానీ నా నెట్వర్క్ లో ఎవరెవరున్నారన్నది నేను మీకు చెప్పగలను అని అంటాడు. అది విన్న వెంటనే హెన్రీ వి గాట్ ఇట్ అని సంతోషపడుతుంటే అప్పుడు జేమ్స్ అయినా వాళ్ళని ఏ చార్జెస్ మీద అరెస్ట్ చేస్తావు అని అడిగితే దానికి హెన్రీ రీకో కాన్స్పిరసీ యాక్ట్ కింద మనం అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయొచ్చు. రీకో అంటే రాక్టేర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్ యాక్ట్. ఇది యుఎస్ లోని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యాక్ట్స్ లో ఒకటి. ఈ యాక్ట్ కింద లీడర్స్ తప్పు చేస్తే దానికి మద్దతుగా నిలిచిన అందరినీ అరెస్ట్ చేసే రైట్స్ ఉంటాయి. ఇంకా అదే యాక్ట్ కింద మొత్తం గౌతమ్ నగరం నుంచి 600 మంది నేరస్తులను అరెస్ట్ చేస్తారు. అప్పుడే కోర్టులో మొత్తం గోలగోలగా ఉంటది. ఈ టైంలో జడ్జ్ కేస్ షీట్స్ ని తిరిగేస్తూ ఉండగా సడన్ గా ఒక జోకర్ కార్డ్ కనిపిస్తుంది. అది ఏదో అనుకోకుండా వచ్చిందిలే అనుకుని జడ్జ్ దాన్ని పక్కకు తోసేస్తుంది. ఇక్కడే నోలన్ మామ ఇంటెలిజెన్స్ తెలుస్తుంది. అదేంటంటే ఈ కార్డ్ ఆ డాక్యుమెంట్స్ మధ్యలో ఉండడానికి డీప్ మీనింగ్ జోకర్ ఆల్రెడీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కూడా క్రాస్ చేసి వాళ్ళ సిస్టమ్ లోకి ఎంటర్ అయిపోయాడు. అండ్ పోలీసులు కానీ కోర్ట్స్ కానీ జైలు కానీ ఇవేవి తనని ఆపలేవు అన్నదానికి సింబాలిక్ గా ఆ కార్డ్ని అక్కడే పెట్టాడు. అండ్ ఈ కార్డు వల్ల ఒక హై లెవెల్ ట్విస్ట్ ఉంటది, అది తర్వాత చెప్తా. నెక్స్ట్ సీన్ లో ఆ సిటీ మేయర్ హెన్రీని ఇంకా జేమ్స్ ని పిలిపించి చాలా ప్రౌడ్ గా హెన్రీని ప్రశంసించడం మొదలుపెట్టి ఈ క్రిమినల్స్ వల్ల నీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పబో సడన్ గా ఒక జోకర్ డెడ్ బాడీ హ్యాంగ్ అవుతూ అక్కడికి వచ్చింది. మూవీ స్టార్టింగ్ లో కొంతమంది బ్యాట్మెన్ సూట్స్ వేసుకుని స్కేర్ క్రో గ్యాస్ తో సిటీని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ నిజానికి ఈ సీన్ ఇక్కడ పెట్టడానికి రీజన్ స్కేర్ క్రో ఫియర్ గ్యాస్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో లైక్ బ్లాక్ మార్కెట్ ద్వారా ఇంకా సిటీలో చాలా మంది యూజ్ చేస్తున్నారు. అంటే క్రైమ్ అన్నది ఇంకా కంప్లీట్ గా పోలేదని సింబాలిక్ గా చెప్పడం. కానీ బ్యాట్మెన్ అది పెద్దగా పట్టించుకోడు. కాస్ జోకర్ అనే పెద్ద ప్రాబ్లం సిటీలో ఉంది, దాన్ని క్లీన్ చేయాలి అని అనుకుంటాడు. అయితే జోకర్ ఆ బ్యాట్మెన్ కి ఇన్స్పైర్ అయ్యి బ్యాట్మెన్ లాగా డ్రెస్ వేసుకుని తిరుగుతున్న కొంతమంది ఇన్నోసెంట్స్ లో ఒకరిని పట్టుకుంటాడు. ఇంకా అతడిని వీడియోలో బెదిరించి ఆ వీడియోని న్యూస్ ఛానల్ కి పంపిస్తాడు. జోకర్ ఆ వీడియోతో ఒక క్లియర్ కట్ మెసేజ్ ని పబ్లిక్ లోకి పోస్ట్ చేస్తాడు. అదేంటంటే బ్యాట్మెన్ నువ్వు నాలాగే క్రిమినల్వి, అయితే నేను ఓపెన్ గా చేస్తున్నా, నువ్వు దాక్కొని చేస్తున్నావు. సో నువ్వు నీ ముఖం పబ్లిక్ గా చూపించాలి. ఇన్ కేస్ చూపకపోతే నేను ప్రతిరోజు ఒకరిని చంపుతాను అని హెచ్చరిస్తాడు. తర్వాత రోజు గౌతమ్ సిటీలోనే అత్యంత ధనవంతుడు బ్రూస్ వేన్ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు. అక్కడ జోకర్ జనాలను చంపుతుంటే పార్టీ చేసుకున్న నగరానికి న్యాయం తెచ్చిన హీరో, అతని వల్లే నేరగాళ్లు పట్టుబడ్డారు అండ్ గౌతమ్ సిటీ చాలా క్లీన్ గా ఉంది అని ప్రైజ్ చేస్తాడు. ఇతని ఈ నగరానికి నిజమైన హీరో, మనందరం అతన్ని ఘనంగా అభినందనలు తలుపుదాం అని చెప్పి అంటాడు. అందరూ చప్పట్లతో స్వాగతం చేస్తారు. కానీ ఈ మొత్తం పార్టీకి మెయిన్ రీజన్ హార్వీ డెంట్ ని కాపాడడం కోసమే. ఎందుకంటే హార్వీ డెంటే ఆ 600 మంది నేరగాళ్లను జైల్లో పంపించాడు. అందుకే జోకర్ అతన్ని చంపాలనుకుంటూనే ఉంటాడు. అండ్ హార్వీనే జోకర్ యొక్క నెక్స్ట్ టార్గెట్. ఇదిలా ఉండగా మరోపక్క జేమ్స్ కి ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది. అదేంటంటే ఇందాక జడ్జ్ దగ్గర చూసిన కార్డు ఉంది కదా, ఆ కార్డు మీద జడ్జ్ సురెల్లో ఇంకా సిటీ కమిషనర్ లోబీ డిఎన్ఏస్ ఉన్నాయి అని తెలిసింది. దీని అర్థం జోకర్ లిస్ట్ లో హార్వీతో పాటు వీరు
వీరిద్దరు కూడా టార్గెట్ అయ్యారు అండ్ వారిద్దరిని కూడా చంపబోతున్నాడు అని వెంటనే జేమ్స్ ఇద్దరిని కాపాడడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో బ్రూస్ హార్వీని దాచిపెట్టేస్తాడు. ఇంకా జేమ్స్ టీమ్ మెంబర్స్ జడ్జిని తప్పించడం కోసమని తనకి ఒక లొకేషన్ అడ్రస్ ఇచ్చి ఫాలో అవ్వమని చెప్పి చెప్తారు. ఇదే టైంలో జేమ్స్ కమిషనర్ ఆఫీస్ లో తనని గార్డ్ చేస్తూ ఉన్నాడు. అయితే జోకర్ మామూలుడు కాదు. జడ్జ్ కార్ లో బాంబ్ బ్లాస్ట్ చేసి జడ్జిని చంపేస్తాడు అండ్ కమిషనర్ చిల్లుగా తాగే వైన్ లో పాయిజన్ పెట్టి తనని చంపేస్తాడు. తన నెక్స్ట్ టార్గెట్ అయిన హార్వీని చంపడం కోసమని బ్రూస్ అనుకున్నట్టుగానే జోకర్ నేరుగా బ్రూస్ వేన్ ఇంటికి చేరుకుంటాడు. జోకర్ పార్టీకి వచ్చిన వెంటనే అతను ముందుగా చేసిన పని ఏంటంటే చేతిలో ఉన్న డ్రింక్ ని నేలపై పారబోస్తాడు. నిజానికి ఇది కూడా ఫిలాసఫీగానే కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. లైక్ అందులో అర్థం నేను మీ రూల్స్ ని ఫాలో అవ్వను, మీ రిచ్ స్టైల్, మీ క్లాస్ అన్నీ నాకు పెద్దగా ఫరక్ పడదు. ఇది ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ అటాక్. పార్టీ మొత్తం మీద కేయాస్ సృష్టించే సిగ్నల్. జోకర్ ఎక్కడికి వెళ్ళినా రూల్స్ బ్రేక్ చేయాలి, శాంతిని డిస్టర్బ్ చేయాలి. అదే తన క్యారెక్టర్. ఈ చిన్న యాక్షన్ తోనే అతను క్రౌడ్ కి నేను మీలాంటి వాడిని కాదు, ఐఎమ్ ప్యూర్లీ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పకనే చెప్పడం. అదే అహంకారంతో హార్వీ ఎక్కడున్నాడు చెప్పండి, నేను అతన్ని చంపాలి అని అందరినీ అడుగుతూ ఉండగా రేచల్ ముందుకొస్తుంది. అప్పుడే జోకర్ తన దగ్గరికి వెళ్లి జోకర్ ఆమెకు ఒక క్రూరమైన కథను చెప్తాడు. నా భార్యకు నా నవ్వు నచ్చేది కాదు, తను ఎప్పుడు వై సో సీరియస్ అని అంటూ ఉండేది. సో తన మాట నాకు నచ్చేది కాదు. ఒకరోజు నేను కత్తితో నా ముఖం కోసేసుకున్నా, ఇప్పుడు చూడు నా ముఖంలో ఎప్పుడు స్మైల్ ఉంటుంది. రేచల్ ఫేస్ ని కూడా కట్ చేయాలని చూస్తూ ఉండగా బ్యాట్మ్యాన్ అక్కడికి చేరుకుంటాడు. ఇద్దరి మధ్య ఘోరమైన ఫైట్ జరుగుతుంది. జోకర్ తప్పించుకుని రేచల్ పైన గన్ గురి పెట్టగానే బ్యాట్మ్యాన్ లెట్ హర్ గో అని అంటాడు. జోకర్ నవ్వుతూ వెరీ పూర్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పి తనని బిల్డింగ్ మీద నుంచి వదిలేస్తాడు. బ్యాట్మ్యాన్ ఆమెను రక్షించాలని దూకేస్తే ఇదే ఆసరాగా తీసుకుని జోకర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. నెక్స్ట్ డే బ్రూస్ ల్యాబ్ లో ఉండగా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఆల్ఫ్రెడ్ తో మాట్లాడుతుంటే ఆల్ఫ్రెడ్ బ్రూస్ తో ఒక స్టోరీని చెప్పి లాస్ట్ లో ఒక మాట అంటాడు. కొంతమందికి పైశాచిక ఆనందం చాలా ముఖ్యం, డబ్బుల కన్నా కూడా. సో వారిని డబ్బుతో కొనలేం, ప్రేమగా ఒప్పించలేం. వాళ్ళకి కేవలం కావాల్సింది కేయాస్, పవర్ అండ్ రెస్పెక్ట్ అని జోకర్ గురించి వన్ లైన్ లో అర్థమయ్యేలా బ్రూస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడితో జోకర్ గురించి బ్రూస్ కి ఒక ఐడియా వచ్చేసింది. అదే రోజు రాత్రి అపార్ట్మెంట్ లో ఇంకొక ఇద్దరిని జోకర్ చంపేసి ఉంటాడు. అక్కడికి వచ్చిన బ్యాట్మ్యాన్ ఒక గోడలో దిగిన బుల్లెట్ ని గమనించి గోడతో సహా కట్ చేసుకుని తనతో తీసుకెళ్లిపోతాడు. అప్పుడే జేమ్స్ అక్కడ ఉన్న ఒక న్యూస్ పేపర్ ని గమనించి చూస్తే అందులో సిటీ మేయర్ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ మేయర్ నెక్స్ట్ డే ఒక పబ్లిక్ మీటింగ్ కి అటెండ్ అవుతాడు. సో తనని చంపడానికి ఇదే పర్ఫెక్ట్ స్పాట్. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే మేయర్ కు హెవీ సెక్యూరిటీ ఉంటది. సో అదే ఆలోచనతో జోకర్ ఒక ప్లాన్ వేస్తాడు. ఇప్పుడు బ్యాట్మ్యాన్ కి జోకర్ గురించిన అవగాహన ఉండడంతో తనకంటే కూడా కాస్త ముందుగానే ఆలోచన వేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మేయర్ స్టేజ్ వైపుగా వస్తూ ఉంటే మొత్తం సెక్యూరిటీ తనని గార్డ్ చేస్తూ ఉంటది. అప్పుడే ఇందాక తను తీసుకెళ్లిన గోడ ముక్కలో నుండి బుల్లెట్ పీసెస్ ని తీసి అందులో ఫింగర్ ప్రింట్ ని కనుగొంటాడు. సో అదే ఫింగర్ ప్రింట్ ని డేటాబేస్ లో చెక్ చేసి అడ్రస్ ని కనుక్కొని బ్రూస్ అక్కడికి వెళ్తాడు. అలా ఆ బిల్డింగ్ లోకి వచ్చి చూడగానే ఇక్కడ చాలా మందిని కట్టిపడేసి ఉంటారు. బ్రూస్ అది చూసి షాక్ అవుతాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎవరు మీరంతా అని అడిగితే చాలా మంది ఇక్కడ వచ్చారు, మా యూనిఫామ్స్ ఇంకా గన్స్ తీసుకుని వెళ్లారు అని చెప్పగానే బ్రూస్ అర్థమైపోయింది జోకర్ ఏదో పెద్దగా ప్లాన్ చేశాడు అని. సరే ఏదో చూద్దాం ఉండు అని దగ్గరికి వెళ్ళగానే కిటికీ కర్టెన్ ఓపెన్ అవుతుంది. వెంటనే పోలీసులు తన పైన అటాక్ చేస్తారు. ఇదే ఆసరాగా తీసుకుని గార్డ్స్ లో ఒక వ్యక్తి మేయర్ ని షూట్ చేస్తాడు. తానే జోకర్. జేమ్స్ గార్డన్ మేయర్ ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను పోగొట్టుకుంటాడు. సో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు యాక్టివ్ అయ్యి ఆ గ్రూప్ లో ఒక వ్యక్తిని పట్టుకుంటారు. ఈ లోపు జోకర్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇక్కడితో మొత్తం అందరికి మెంటల్ ఎక్కేసింది. ఇంతవరకు మాఫియాలో ఉన్న గందరగోళం ఇప్పుడు పోలీసుల వరకు వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి స్టోరీ పీక్ లెవెల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో హార్వీ డెంట్ కి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. జోకర్ యొక్క నెక్స్ట్ టార్గెట్ రేచల్ అని. ఇది తెలుసుకున్న వెంటనే హార్వీ రేచల్ కి కాల్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపో, జోకర్ నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని చెప్తాడు. దానికి రేచల్ నాకు తెలిసిన సేఫ్ ప్లేస్ ఒకటి ఉంది, అదే బ్రూస్ వేన్ ఇల్లు, అక్కడ తప్ప ఇంకెక్కడ సేఫ్ కాదు అని చెప్తుంది. హార్వీ ఇన్స్ట్రక్షన్ తో పోలీసులు ఆమెను బయటికి తీసుకెళ్తారు. అప్పుడే బ్యాట్మ్యాన్ మాఫియా లీడర్ అయిన మరోని వద్దకు వెళ్తాడు. అతన్ని పట్టుకుని నాకు తెలుసు నువ్వు జోకర్ తో డీల్ చేసుకున్నావని, సో చెప్పు జోకర్ ఎక్కడున్నాడు, లేదంటే నిన్ను ఉన్న చోటనే చంపేస్తానని బెదిరిస్తాడు. దానికి మరోని నవ్వుతూ నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నీకు రూల్స్ అడ్డం వస్తాయి. అయితే జోకర్ కంప్లీట్ గా నీకు ఆపోజిట్, తనకి రూల్స్ గీల్స్ ఉండవు. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా, నువ్వు జోకర్ ని పట్టుకోవాలంటే నీ రియాలిటీని బయటపెట్టు, ఇంకా నీ ఫేస్ కి ఉన్న మాస్క్ తీసి ప్రపంచానికి చూపించు, అప్పుడే జోకర్ నీ దగ్గరికి వస్తాడు, లేదంటే ఇంకా కొంతమంది అమాయకులు ప్రాణాలు పోతాయి అని చెప్పగానే బ్యాట్మ్యాన్ కోపంతో అతన్ని పెంట్ హౌస్ నుంచి కిందకి విసిరేస్తాడు. దాంతో మరోని కాలు విరుగుతుంది. అదే టైంలో హార్వీ డెంట్ కూడా ఒక నేరస్తుని విచారిస్తున్నాడు. కాయిన్ ని టాస్ చేస్తూ అతన్ని బెదిరిస్తాడు. హెడ్స్ వచ్చిందంటే నిన్ను చంపేస్తాను, టైల్స్ వచ్చిందంటే బతికిపోతావు, అండ్ నీ లైఫ్ నీ అదృష్టంపై ఆధారపడి ఉంది అని చెప్పి అతడు కాయిన్ టాస్ చేసే టైంకి బ్యాట్మ్యాన్ వచ్చి ఆపేస్తాడు.
ఇంకా హార్వీతో వీళ్ళెవరూ కూడా జోకర్ ఉన్న లొకేషన్ ని చెప్పలేరు, ఎందుకంటే వీళ్ళంతా అసలేం వాళ్ళు. జోకర్ తన లొకేషన్ ఎవరితోనూ పంచుకోడు. అతన్ని బయటికి లాగడానికి ఉన్నది ఒకే ఒక్క మార్గం, అది నేను నా ఐడెంటిటీని రివీల్ చేయడం అని చెప్పగానే ఇది హార్వీకి అసలు నచ్చదు. తర్వాత ఇంటికి వచ్చిన బ్రూస్ వేన్ ఆల్ఫ్రెడ్తో బాధగా, జోకర్ నా వల్లే ప్రజలను చంపుతున్నాడు, నేను మాస్క్ వేసుకొని దాక్కుంటే ఇంకా చాలా మంది చనిపోతారు, నేను ఇక బ్యాట్మెన్గా ఉండలేను, నా ముఖాన్ని ప్రపంచానికి చూపించాలి అని చెప్పి డాక్యుమెంట్స్ అన్నిటినీ తగలబెట్టేస్తారు. ఇంకా ఆ లొకేషన్ని షట్ డౌన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు పూర్తి నగరం ఎదురు చూస్తోంది హార్వీ డెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తాడా అని. అప్పుడే హార్వీ అన్నాడు, బ్యాట్మ్యాన్ తన ఫేస్ రివీల్ చేయబోతున్నాడని చెప్పగానే జర్నలిస్టులు, అవునా, అయితే బ్యాట్మ్యాన్ ఎక్కడున్నాడు, ఈ రోజు తన ఐడెంటిటీ చెప్పాలని ఎందుకు అనుకున్నారు, ఇన్ కేస్ బ్యాట్మ్యాన్ రివీల్ చేస్తే జోకర్ చంపడం ఆపేస్తాడా అని అరుస్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ వింటూ చివరి వరకు బ్రూస్ వేన్ అక్కడ నిలబడి ఉంటాడు. అప్పుడే హార్వీ ఇట్స్ టైం అని అనగానే బ్రూస్ వేన్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని ముందుకు వస్తాడు. అప్పుడే హార్వీ డెంట్ స్టేజ్ మీద అందరికీ షాక్ ఇచ్చేలా, అది నేనే, ఐఎమ్ బ్యాట్మెన్ అని అనగానే పోలీసులు వెంటనే డెంట్ ని అరెస్ట్ చేసి ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ తో అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్తారు. కానీ బ్రూస్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఎందుకు ఇలా చేశాడు అన్నది తర్వాత సీన్స్ లో తెలుస్తుంది. అలా హార్వీని పోలీసులు తీసుకెళ్తూ ఉండగా జోకర్ ఆ కాన్వే పైన దాడికి దిగుతాడు. ట్రక్కులతో, గన్స్ తో, రాకెట్ లాంచర్స్ తో తనని అడ్డగిచ్చేస్తాడు. ఇంకా అతని గ్యాంగ్ డెంట్ వాహనాన్ని టార్గెట్ చేసి దొరికిపోయాడరా అని అనుకునే టైంకి బ్యాట్మ్యాన్ తన టంబ్లర్ తో అక్కడికి దూకి తనని కాపాడతాడు. కానీ ఆ ఇంపాక్ట్ తో టంబ్లర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా బ్యాట్మ్యాన్ అందులో ఇరుక్కుపోయాడు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. తన కారు మొత్తంలోకి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, అదే గ్లైడర్ మోడ్. దాంతో ఒక కొత్త వెహికల్ గా రిలీజ్ అయ్యి జివ్వు మన దూసుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అది చూడ్డానికి ఒక బైక్ లాగా ఉన్నా కూడా చాలా భయంకరంగా, ఇంకా రోడ్డు మీద ఫుల్ స్పీడ్ గా దూసుకెళ్తూ ఉంటుంది. ఇంకా దానిలో ఉన్న ఫీచర్స్ ని యూజ్ చేసి జోకర్ ట్రక్ ని గాల్లోకి లేపి అయినా జోకర్ అంత ఈజీగా చనిపోయే టైప్ కాదు. గాయపడినా కూడా ఇంకా బతికే ఉంటాడు. అప్పుడే బ్యాట్మ్యాన్ తన మీదకి దూసుకుంటూ వస్తాడు. జోకర్ కూడా రా 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 అంటూ రోడ్లో అడ్డంగా నిల్చొని ఉంటాడు. జోకర్ లాగా రూల్స్ ని బ్రేక్ చేయడం బ్యాట్మ్యాన్ వల్ల కాదు. అందువల్ల బైక్ ని క్రాష్ చేస్తాడు. అక్కడే పడి ఉన్న బ్యాట్మ్యాన్ దగ్గరికి జోకర్ అనుచరుడు ఒకరు వచ్చి అతని మాస్క్ తీయడానికి ట్రై చేస్తే అందులోని ఎలక్ట్రికల్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దాంతో అతనికి షాక్ తగలగానే వెంటనే జోకర్ వచ్చి బ్యాట్మ్యాన్ ని చంపబోతాడు. అప్పుడే ఒకరు వెనక నుండి వచ్చి జోకర్ పైన గన్ను గురి పెడతారు. అది ఇంకెవరో కాదు, జేమ్స్ గార్డెన్. ఇదే ఈ మూవీలో బిగ్గెస్ట్ ట్విస్ట్. ముందు అందరూ అతను చనిపోయాడు అనుకున్నారు, కానీ ఇది మొత్తం ఒక ప్లాన్. అండ్ ఈ ప్లాన్ మొత్తం జోకర్ ని పట్టుకోవడం కోసం. వెంటనే జోకర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. నేను అనుకున్న జోకర్ ఏంటి ఇంత ఈజీగా దొరికిపోయాడు అని. తర్వాత తెలిసింది ఇది కూడా జోకర్ స్కీమ్ అని. అదేంటి అన్నది ఫ్లోలో చెప్తే మంచి ఫీల్ ఉంటుంది. జైల్లో పెట్టాక జోకర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కేవలం నవ్వుతూ ఉంటాడు. జేమ్స్ గార్డెన్ తన తెలివితో జోకర్ ను పట్టించడంతో సర్జెంట్ గా ఉన్న స్థానంలో నుంచి కమిషనర్ గా ప్రమోట్ అవుతాడు. అలా వెళ్లి తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే లోపే తనకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. అదేంటంటే హార్వీ డెంట్ అక్కడి నుంచి వెళ్ళినా ఇంకా ఇంటికి చేరుకోలేదు. మరోపక్క రేచల్ కూడా తన ఇంటికి చేరుకోలేదు. ఇద్దరు కనిపించకుండా పోయారు అన్న న్యూస్ విని అందరూ షాక్ అయిపోతారు. జోకర్ ఏమో సెల్లులో ఉన్నాడు. ఇదెలా జరిగింది అని తనని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరే, నా వల్ల కాదు, నీ దగ్గర నుండి ఆన్సర్ తెప్పించడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే తన తలని బెంచ్ కేసి ఒకరు కొడతారు. అది ఇంకెవరో కాదు, బ్యాట్మ్యాన్. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఐకానిక్ సీన్ ఇది. అండ్ ఇది నా ఫేవరెట్ సీన్ కూడా. ఇక్కడ జోకర్ బ్యాట్మ్యాన్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు కూడా నాలాంటి వాడివే, నీకంటూ రూల్స్ ఉన్నాయి, వాటి వల్ల నువ్వు నీ పొటెన్షియల్ తెలుసుకోలేకపోతున్నావు అని చెప్తే దానికి బ్యాట్మ్యాన్, నీకు కావాల్సింది నేను, నన్ను కావాలంటే చంపేసుకో అని చెప్తే దానికి జోకర్ నవ్వి, నిన్ను చంపడమా, నిన్ను చంపితే నేనే చేయాలి ఈ కోతులతో, నువ్వే నా కాంపిటేటర్, నువ్వు లేకపోతే నాకు ఈ ప్రపంచం బోరింగ్ గా ఉంటుంది అని చెప్తాడు. ఫుల్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయిన బ్యాట్మ్యాన్ తనతో ఎలా అయినా సరే ఆ అడ్రస్ చెప్పించాలని చెప్పి అతన్ని కొడుతూ చిత్రహింసలు పెట్టి ప్రశ్నిస్తాడు. హార్వీ ఎక్కడ, రేచల్ ఎక్కడ, చెప్పు లేకపోతే చంపేస్తానని అనగానే, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నువ్వు రూల్స్ ఉన్నవాడివి, నన్నే కాదు నువ్వు ఎవ్వరినీ చంపలేవు, అదే నిన్ను బలహీనుని చేస్తుంది. బ్యాట్మ్యాన్ కి పిచ్చి లేసిపోతుంది. అప్పుడే జోకర్ వై సో సీరియస్ అని అంటాడు. నిజానికి జోకర్ మైండ్ సెట్ చంపడం కాదు, పర్ఫెక్ట్ గా ఇంకా రూల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళని గెలికి వాళ్ళ ఒరిజినల్ ఫేసెస్ ని బయటికి తీయడం. ఎందుకంటే ఈ సొసైటీలో నిజమైన జోకర్స్ వాళ్ళే. ఇంకా వాళ్ళే క్లోన్స్ లాగా ఫేక్ మాస్క్స్ వేసుకొని ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారు. నేను ఆ సొసైటీకి ఆపోజిట్ గా ఉన్నాను. సో బేసిక్ గా ప్రతి మనిషిలో నాలాంటి వాడు ఉంటాడు. కానీ ఈ సొసైటీ గురించి ఆలోచించి అందరూ భయపడుతూ వాళ్ళలో వాళ్ళే ఫైట్ చేస్తూ ఉంటారు. సో అలా మనలోని ఒరిజినాలిటీని తొక్కేసే ఈ సొసైటీనే పెద్ద జోక్ అన్నది తన వర్షన్. ఆ పర్ఫెక్ట్నెస్ ని బ్రేక్ చేయగలిగితే జోకర్ ఇస్ ద విన్నర్. సో ఇదంతా తన గేమ్. అదే ఆలోచనని బ్యాట్మ్యాన్ తో నేను నిన్ను చంపాలనుకోవడం లేదు,
నీ మానవత్వాన్ని బ్రేక్ చేయాలన్నదే నా గోల్ అని చెప్పగానే బ్యాట్మెన్ కు కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. పిచ్చి కొట్టుడు కొడతాడు. అప్పుడే జోకర్ చివరికి వారు ఉన్న లొకేషన్ చెప్పి, అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, వాళ్ళిద్దరూ వేరు వేరు లొకేషన్స్ లో ఉన్నారు, అయితే నువ్వు ఒక్కరిని మాత్రమే కాపాడగలవు, సో చెప్పు, నిజాయితీకి నిలువెత్తు రూపమైన హార్వీ డెంట్నా లేక నీ ప్రేయసి రేచల్నా అని నవ్వుతాడు. బ్యాట్మెన్ రేచల్ దగ్గర వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. ఇంకా అదే విషయాన్ని జేమ్స్ కి చెప్పి హార్వీని కాపాడడానికి పంపిస్తాడు. అప్పుడే రేచల్ ఇంకా హార్వీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేసిన హార్వీ కింద పడిపోతాడు. ఇంకా తన ముఖం మీద మొత్తం పెట్రోల్ అంటుకుంటుంది. మరోపక్క బాడీ గార్డ్ గా పెట్టిన పోలీస్ ని జోకర్ రెచ్చగొడతాడు. అండ్ ఒక ఖైదీ జైల్లో పోలీసులతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటాడు, కానీ పోలీసులు వినకుండా ఉంటారు. నెక్స్ట్ మినిట్ ఆ ఖైదీ కుప్పకూలిపోతాడు. ఇంతలో జోకర్ ఆ పోలీస్ ని పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి, నేను ఒక ఫోన్ చేసుకోవాలి, ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. ఇదిలా ఉండగా మరోపక్క బాంబ్ టైమర్ ఎండింగ్ లో ఉంది. అప్పుడే బ్యాట్మెన్ జోకర్ చెప్పిన అడ్రస్ కి చేరుకోగానే షాక్ అయిపోతాడు. జోకర్ నిజానికి లొకేషన్ మార్చి చెప్పాడు. రేచల్ అడ్రస్ లో హార్వీ డెంట్ బంధించబడి ఉంటాడు. వెంటనే బ్యాట్మెన్ తనని అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చేస్తాడు. కానీ పోలీసులు చేరుకునే టైంకి బాంబ్ బ్లాస్ట్ అయ్యి రేచల్ అక్కడక్కడే చనిపోతుంది. ఇంకొక పక్క జోకర్ ఫోన్ తీసుకుని ఒక నెంబర్ కి కాల్ చేయగానే జైల్లో పడి ఉన్న ఖైదీ దగ్గర రింగ్ అవుతుంది. ఎక్కడ అని షర్ట్ పైకి తీసి చూడగానే ఫోన్ తన పొట్టలో ఉంటుంది. నెక్స్ట్ మినిట్ ఆ ఖైదీతో సహా ఆ మొబైల్ బ్లాస్ట్ అవుతుంది. అదే టైం బ్యాట్మెన్ హార్వీని బయటికి తీసుకుని వస్తూ ఉండగా బ్లాస్ట్ ఫైర్ హార్వీ ముఖానికి తగిలి మొత్తం అంటుకుపోతుంది. ఎందుకంటే పెట్రోల్ తన ఫేస్ మీద ఉండింది కాబట్టి. ఇక్కడితో హార్వీకి 2 ఫేసెస్ ఏర్పడతాయి. అండ్ ఇది కూడా ఒక సింబాలిక్. ఇప్పటి వరకు న్యాయం నిజం అనుకుంటూ ఉండిన వ్యక్తి తన రెండవ ఫేస్ క్రూయాలిటీని బయటికి తీసే సమయం వచ్చింది అని. బాంబ్ పేలిన తర్వాత అక్కడ జరిగిన హడావిడిలో జోకర్ లావ్ని తీసుకుని జైలు నుంచి పారిపోతాడు. అప్పుడు కమిషనర్ గార్డెన్కి అసలు విషయం అర్థమవుతుంది. జోకర్ కావాలనే పట్టుబడ్డాడు అండ్ అతనికి ముందే తెలుసు అతన్ని అరెస్ట్ చేస్తే లావ్ ఉన్న అదే జైలుకి తీసుకెళ్తారు అని. ఇదంతా జోకర్ వేసిన పర్ఫెక్ట్ ప్లాన్. బ్యాట్మెన్ ఆ బ్లాస్ట్ తర్వాత కంప్లీట్ గా బ్రేక్ అయిపోతాడు. అండ్ అదే బాధతో కూర్చొని ఉన్నప్పుడు ఆల్ఫ్రెడ్ తన దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పగా, ఇందాక జోకర్ ని అర్థం చేసుకోవడం కోసం బ్రూస్ కి చెప్పిన కథలో ఒక పాయింట్ ఉంటది, బర్మా బ్యాండిట్. అదే విషయాన్ని తన దగ్గర రైజ్ చేస్తాడు. తనని పట్టుకున్నారా అని ఆల్ఫ్రెడ్ ని అడిగినప్పుడు అందుకు ఆల్ఫ్రెడ్ ఎస్ అని చెప్తాడు. నిజానికి ఈ పాయింట్ ఇక్కడ తీసుకొని రావడానికి మెయిన్ రీజన్ డార్క్ నైట్ రైజెస్ కి ఫోర్ షాడో చేయడం కోసం. జోకర్ కేయాస్ ని ప్రారంభించాడు. నెక్స్ట్ పార్ట్ లో వచ్చే బ్యాన్ దాన్ని ఫిజికల్ రిస్ట్రిక్షన్ వరకు తీసుకెళ్తాడు. దీని తర్వాత జోకర్ లావ్ ని తీసుకుని ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మాఫియా డాన్ డబ్బు దాచిపెట్టి ఉంటాడు. అతను మాఫియాతో ముందుగా డీల్ చేసుకున్న దాని ప్రకారం బ్యాట్మెన్ ను చంపడానికి కావలసిన ఆ సగం డబ్బుని తీసుకుని ఆ డబ్బు కొండ మీద ఎక్కి ఆ డబ్బుని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక మాఫియా డాన్ అక్కడికి వచ్చి, ఇంత డబ్బు నువ్వు ఏం చేస్తావు అని అడిగితే నెక్స్ట్ మినిట్ ఆ డబ్బు మొత్తం తగలబెట్టేస్తాడు. ఇంకా ఆ డబ్బుతో పాటుగా లావ్ కూడా కాలి బూడిదైపోతాడు. మాఫియా డాన్ షాక్ లో అలానే చూస్తూ డబ్బు ఎందుకు తగలబెడుతున్నావు అని అడిగితే దానికి జోకర్ నవ్వుతూ, ఇది నా డబ్బు, దీన్ని నేను కాల్చుకుంటా పాతి పెడతా, నువ్వు అడగాల్సిన పని లేదు అని చెప్తాడు. ఇక మరోవైపు బ్రూస్ వేన్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి బ్యాట్మెన్ ఐడెంటిటీని బయట పెడతాను అని పబ్లిక్ గా చెప్పి ఒక టైం ని కూడా ఫిక్స్ చేస్తాడు. అయితే అప్పుడే జోకర్ లైవ్ లో కాల్ చేస్తాడు, ప్లాన్ మార్చేశాను, ఇక బ్యాట్మెన్ ఐడెంటిటీ చూపించాల్సిన అవసరం లేదు, నాకు కావాల్సింది ఈ ఇంటర్వ్యూలో ఉన్న మనిషిని నెక్స్ట్ 1 hour లో ఎవరైనా చంపేయాలి, లేదంటే నేను ఒక హాస్పిటల్ని పేల్చేస్తాను అని అంటాడు. ఇప్పుడే భయం ఫైర్లా అంటుకోవడం స్టార్ట్ అయింది. ప్రజలు ఆ ఉద్యోగిని చంపడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, అతను బ్రతికే ఉంటే జోకర్ ఒక హాస్పిటల్ని పేల్చేస్తాడు అని. ఇప్పుడు బ్యాట్మెన్ కూడా తనని కాపాడడానికి బయటకు వస్తాడు. మరోవైపు పోలీసులు హాస్పిటల్ అన్ని ఖాళీ చేస్తున్నారు. ఇంకా పేషెంట్లను బయట స్కూల్ బస్సులో ఎక్కిస్తున్నారు. అయితే ఒక హాస్పిటల్లో హార్వీ డెంట్ ఉంచబడి ఉంటాడు. అతని ముఖం అర్థం కాలిపోయి ఒక దారుణ స్థితిలో ఉంటాడు. అప్పుడే అక్కడికి జోకర్ నర్స్ వేషంలో వచ్చి, నిజానికి నీలెవరిని నేను చంపలేదు, అయితే నేను చంపడానికి అసలు నాకెక్కడ కుదురుతుంది, నేను జైల్లో ఉన్నాను అని అంటాడు. దానికి నువ్వే ప్లాన్ చేసావు, నీ మనుషులు ఇదంతా చేశారని అనగానే, ఇదంతా చేసింది ఈ సిటీలోని మాఫియా, నువ్వు నమ్మిన పోలీసులు ఇంకా కమిషనర్ గార్డెన్ జేమ్స్ అని తన మైండ్ లో అనుమానాన్ని నాటుతాడు. తర్వాత నీకు నమ్మకం లేకపోతే నన్ను ఇక్కడికిక్కడే చంపేసేయని జోకర్ గన్నుని తన పాయింట్ బ్లాంక్ లో పెట్టుకొని చెప్పగానే అప్పుడు హార్వీ తన కాయిన్ ని తీసుకుని టాస్ చేస్తాడు. అయితే ఇక్కడే ఒక డీటెయిలింగ్ ఉంటుంది. హార్వీ డెంట్ యొక్క అసలు కాయిన్ కి 2 వైపులా ఒకే ఫేస్ ఉంటుంది. అంటే అతను ఎప్పుడూ ఛాన్స్ మీద డిసిషన్ తీసుకుంటున్నట్టుగా నటిస్తాడు, కానీ నిజానికి తనకు నచ్చినదే చేస్తాడు. కానీ బిల్డింగ్ బ్లాస్ట్ తర్వాత కాయిన్ ఒకవైపు కాలిపోయి ఉంటుంది. అంటే అది 2 ఫేసెస్ యొక్క న్యూ ఫిలాసఫీ. అందువల్లే హార్వీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి జోకర్ తో కలిసిపోయి హాస్పిటల్ మొత్తాన్ని పేల్చేస్తాడు.
ఆ పేలుడు మొత్తం నగరాన్ని కుదిపేసింది. అయితే ఇక్కడే అందరికీ తెలియని ఒక పెద్ద సంగతి జరిగింది. అదేంటంటే పేలుడు తర్వాత బస్సులో ఎక్కిన పేషెంట్స్ ని జోకర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇంకా అదే రోజున న్యూస్ ఛానల్లోకి జోకర్ మళ్ళీ ఒక విషయాన్ని అందరికీ చెప్తాడు. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఎవ్వరూ కూడా బ్యాట్మెన్ ఐడెంటిటీని బయట పెడతా అన్న ఆ రీస్ ని చంపలేకపోయారు. సో ఈ రోజు రాత్రి నేను ఒక పనిని చేయబోతున్నా. ఈ ఇన్సిడెంట్ జరిగాక గౌతమ్ ప్రజలు జీవితాంతం మర్చిపోలేరు. ఇంకా సిటీని వదిలిపెట్టి వెళ్లే వాళ్ళు ఇప్పుడే బ్యాగులు సర్దేసుకోండి అని వార్నింగ్ ఇస్తాడు. ఈ మాటతో 3 కోట్ల జనాభా ఉన్న గౌతమ్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందరూ భయంతో నగరాన్ని ఖాళీ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ జోకర్ ఏం చేయబోతున్నాడో ఎవరికీ తెలియదు. ఇక్కడ నుంచి పారిపోవడం ఉత్తమం అని భావించి చాలా మంది సిటీ నుంచి వెళ్లిపోవాలని బోట్ ఎక్కారు. ఇక మరోవైపు హార్వీ డెంట్ రేచల్ మరణానికి కారణమైన వారిని వెతుకుతూ ఒక్కొక్కరిని చంపుతున్నాడు. అతడు ఈ కొత్త ఐడెంటిటీతో పూర్తిగా ప్రమాదకరమైన మనిషిగా మారిపోయాడు. ఇది ఇలా ఉండగా బ్యాట్మెన్ లూషియస్ ఫాక్స్ ని కలుస్తాడు. అక్కడ ఉన్న స్క్రీన్స్ ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా బ్యాట్మెన్ తో అన్నాడు, ఇదంతా నువ్వేనా చేసింది అని అంటే దానికి బ్యాట్మెన్, నాకు జోకర్ లొకేషన్ కావాలి, సో ఈ పనిని నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్తాడు. అదేంటంటే సినిమా స్టార్టింగ్ లో ఒక మొబైల్ ఫోన్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి బిల్డింగ్ మొత్తం హాలోగ్రామ్ చేసినట్టుగా ఇప్పుడు మొత్తం సిటీలో ఉన్న అన్ని ఫోన్స్ లో సేమ్ సాఫ్ట్వేర్ ని ఇల్లీగల్ గా పెట్టి సిటీ మొత్తం హాలోగ్రామ్ చేసేసాడు. సో తన హెల్ప్ తో జోకర్ ఎక్కడ ఉన్నాడన్నది కనుక్కుంటాడు. అక్కడ బిల్డింగ్ లో ఇందాక బస్ లో ఎక్కించిన వాళ్ళని హాస్టేజెస్ గా తీసుకుని జోకర్ అనుచరుల్ని వారికి కాపలాగా పెట్టి ఉంటాడు. ఇది చూస్తున్న బ్యాట్మెన్ ఎలా అయినా కాపాడాలని అనుకుంటాడు. ఇదే విషయాన్ని కమిషనర్ జేమ్స్ కి చెప్పగానే స్నైపర్స్ ని పెట్టి మొత్తం బిల్డింగ్ ని కంట్రోల్లోకి తీసుకుని ఉంటాడు. అప్పుడే జేమ్స్ సిటీ మేయర్ తో ఒక డిస్కషన్ చేస్తాడు. 500 మంది క్రిమినల్స్ ని ఎలా అయినా అక్కడి నుంచి తప్పించాలి, లేదంటే ప్రమాదం అని భావించి అందరినీ బోట్లోకి ఎక్కిస్తే బెటర్ అని చెప్పగానే మేయర్ యాక్సెప్ట్ చేస్తాడు. దీంతో మరొక బోట్ లో ఖైదీలను ఎక్కించారు. ఇది ఇలా ఉండగా బ్యాట్మెన్ తన టెక్నాలజీని యూజ్ చేసి ఆ బిల్డింగ్ లోకి వెళ్తాడు హాస్టేజెస్ ని కాపాడడం కోసం. ఇంకొక పక్క మొత్తం పోలీస్ ఫోర్స్ ఫైరింగ్ చేయడానికి సిద్ధమవుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన బ్యాట్మెన్ కి దిమ్మ తిరిగిపోయింది. అదేంటంటే అక్కడ తుపాకులు పట్టుకుని నిల్చున్న వాళ్ళు నిజానికి హాస్టేజెస్. జోకర్ కావాలని అలా వారి చేతిలో గన్స్ పెట్టి నిలబెట్టాడు. సో పోలీసులు వాళ్ళు క్రిమినల్స్ అని అనుకొని వారిపైన దాడికి దిగుతారు. ఇంకా కాల్పులు జరుపుతారు. అయితే బ్యాట్మెన్ చాకచక్యంగా ఎవరూ గాయపడుకోకుండా అందరినీ కాపాడి సేఫ్ చేస్తాడు. ఇప్పుడే కథలో అతిపెద్ద మానసిక హింస ఆట మొదలవుతుంది. నది మధ్యలో 2 భారీ ఫెర్రీలు ఉన్నాయి. ఒక దాంట్లో ఖైదీలు, మాఫియా గ్యాంగ్, ఇంకా నేరస్తులు. ఇంకో దాంట్లో సాధారణ పౌరులు, సివిలియన్స్, భయంతో సిటీ నుంచి వెళ్ళిపోతాం అనుకున్నవారు. జోకర్ తన కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా అనౌన్స్ చేస్తాడు, ఈ 2 ఫెర్రీస్ లో బాంబులు పెట్టాను, కానీ బాంబుల్ని బ్లాస్ట్ చేసే డెటోనేటర్ ని స్వాప్ చేశాను. ఖైదీలో ఉన్న షిప్ బాంబ్ డెటోనేటర్ సివిలియన్స్ దగ్గర ఉంది, అలానే సివిలియన్స్ ది ఖైదీల దగ్గర. సో ఇక్కడ ఉన్నది సింపుల్ రూల్, మీరు ఒకరినొకరు బ్లాస్ట్ చేసుకోవాలి. అది కూడా 12 గంటల వరకే మీకు టైం. ఇన్ కేస్ మీరు బ్లాస్ట్ చేయకపోతే నేను అర్ధరాత్రి వచ్చి 2 బోట్స్ ని పేల్చేస్తాను. అంటే ఎవరు బ్రతికే ఉండాలి అన్నది మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్తాడు. దీంతో 2 పడవల్లోనూ కేఆస్ స్టార్ట్ అయింది. ఇంకా భయం, గందరగోళం, అరుపులు మొదలవుతాయి. ఒకవైపు ప్రజలు వారు ఎలాగో క్రిమినల్సే కదా వారిని చంపేయండి అని సివిలియన్స్ అరుస్తున్నారు. మరోవైపు ఖైదీలు మమ్మల్ని ఎందుకు చంపాలి, మాకు కూడా బ్రతికే అర్హత ఉంది అని అరుస్తున్నారు. సో ఈ గేమ్ పూర్తి అవ్వడానికి కేవలం 15 నిమిషాల టైం మాత్రమే ఉంటది. మరోవైపు బ్యాట్మెన్ జోకర్ వరకు చేరుకొని చివరి పోరాటంలో తలపడుతున్నాడు. అప్పుడే కమిషనర్ జేమ్స్ కి హార్వీ డెంట్ నుంచి కాల్ వచ్చింది, తన ఫ్యామిలీని కస్టడీలోకి తీసుకున్నట్టుగా. జేమ్స్ ఫుల్ గా భయపడుతున్నాడు. జోకర్ బ్యాట్మెన్ ను మూలను పడేసి ఇంకా ఫుల్ ఇంటెన్స్ తో వెయిట్ చేస్తున్నాడు. చివరికి టైం కేవలం 2 నిమిషాలు మాత్రమే మిగిలింది. జోకర్ అన్నాడు, ఈ రాత్రి గౌతమ్ సిటీ నరకమవుతుంది అని నవ్వుకుంటూ, దీని కారణం నువ్వే, ఎందుకంటే నీ ఐడెంటిటీ బయట పెట్టలేదు, నువ్వు నీ రూల్స్ బ్రేక్ చేయడం లేదు అని చాలా ఇంటెన్స్ తో చూస్తూ ఉండగా క్రిమినల్స్ బోట్ లోని ఒక క్రిమినల్ డెటోనేటర్ ని తీసుకుంటాడు. అందరూ చాలా టెన్షన్ గా చూస్తున్నారు. మరోవైపు సివిలియన్స్ లో ఒకతను ఆ డెటోనేటర్ ని తీసుకున్నాడు. జోకర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే క్రిమినల్స్ లోని డెటోనేటర్ ని ఆ వ్యక్తి అది బయటపడేసి సైలెంట్ గా వచ్చి కూర్చుంటాడు. ఇంకా సివిలియన్స్ లోని ఒక వ్యక్తి డెటోనేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా ఇంకా మనల్ని వాళ్ళు చంపలేదు అంటే ఆలోచించాల్సిన విషయం అని అనగానే డెటోనేటర్ ని అక్కడే పడేసి వెళ్లి కూర్చుండిపోతాడు. 2 బోట్స్ లో బ్లాస్ట్ జరగకపోవడంతో జోకర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇంకా అతను ఓడిపోతున్నా అన్న ఫీలింగ్ తో ఉండగా అప్పుడే బ్యాట్మెన్ అన్నాడు, అందరూ నీలాగే ఉంటారనుకోవడం నీ మూర్ఖత్వం అని అనగానే తన దగ్గర ఉన్న డెటోనేటర్ ని యాక్టివేట్ చేసే లోపే బ్యాట్మెన్ దాన్ని అడ్డుకొని జోకర్ ని తలకిందలుగా వేలాడదీస్తాడు. బ్యాట్మెన్ అక్కడి నుంచి వెళ్లే ముందు జోకర్ చివరిగా కొన్ని మాటలు చెప్తాడు. నేను ఓడిపోయాను అని నువ్వు అనుకుంటున్నావా, ఇది నిజానికి జస్ట్ ఒక స్మాల్ ప్లే, అసలు గేమ్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అండ్ అది విన్నింగ్ లోనే ఉంది. అదే హార్వీ డెంట్, మీ సిటీ హీరో అండ్ వైట్ నైట్. తనని మార్చగలిగితే నేను విన్ అయినట్టే. సో తనని మార్చడం ఏం పెద్దగా కష్టం అనిపించలేదు, ఎందుకంటే అందరి కళ్ళలో హీరోగా ఉన్నవాడు ఇప్పుడు హంతకుడిగా మారిపోయాడు.
ఆల్రెడీ తను ముగ్గురిని చంపేశాడు, ఇంకా చంపబోతున్నాడు. ఇక్కడితో అయిపోలేదు, నువ్వు ఇంకా చాలా చూడాల్సింది అని చెప్పి మీ హీరోని మార్చడానికి పెద్దగా టైం పట్టలేదు. బ్యాట్మెన్ కి ఇప్పుడు నిజం తెలిసింది, హార్వీ 2 ఫేసెస్ ఉన్నవాడు అని. అతను వెంటనే అతను వెతకడానికి బయలుదేరతాడు. డెంట్ ఎక్కడున్నాడు అంటే అదే గౌతమ్ సిటీలో రేచల్ చనిపోయిన బిల్డింగ్ లో అని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. రేచల్ మరణం తర్వాత హార్వీ డెంట్ పూర్తిగా బ్రేక్ అయిపోయాడు. అతను కమిషనర్ జేమ్స్ గార్డెన్ ఫ్యామిలీని బంధించుంచాడు. గన్ అతని తలపై పెట్టి, నా తప్పేంటి, నీ బాధ్యత రేచల్ని సురక్షితంగా ఇంటికి పంపించడం, కానీ నువ్వేం చేసావు, ఆమెను చావుకి వదిలేసావు. నీ కారణంగా నాకున్న ఒక్కగానొక్క లైఫ్ ని కోల్పోయాను. సో నిన్ను మాత్రమే చంపితే సరిపోదు, నీ కుటుంబాన్ని చంపితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అండ్ నాకు న్యాయం జరిగినట్టుంటుంది అని చెప్పి జేమ్స్ కొడుకుని పాయింట్ బ్లాంక్ లో తీసుకుంటాడు. అప్పుడే బ్యాట్మెన్ అక్కడికి వస్తాడు. ఇంకా హార్వీతో, నిజానికి నువ్వు ఎప్పుడు గానీ తప్పు చేయలేదు, అందుకనే జోకర్ నిన్ను ఎంచుకున్నాడు, ఎందుకంటే నువ్వే ఈ సిటీలోని నిజమైన లాయర్వి, నువ్వు ప్యూర్ హార్టెడ్వి, అందుకే తను నిన్ను బ్రేక్ చేయాలని అనుకున్నాడు. ఇంకా జోకర్ అసలు ప్లాన్ మన ముగ్గురిని విడదీయడం. జోకర్ ఈ టీం ని చెదరగొట్టాడు అని చెప్పాక చివరికి హార్వీ సరే అయితే ఇంకా నా టర్న్ అని తన కాయిన్ ని ఫ్లిప్ చేస్తాడు. కాలిపోయిన వైపు పడితే బ్యాట్మెన్ ను చంపేస్తా, లేదంటే వదిలేస్తానని చెప్పి కాయిన్ ని ఫ్లిప్ చేస్తే కాలిపోయిన వైపు పడుతుంది. దాంతో హార్వీ బ్యాట్మెన్ ని కాలుస్తాడు. తర్వాత హార్వీ తన కోసం కాయిన్ ని ఫ్లిప్ చేస్తాడు, కానీ ఈసారి హెడ్స్ పడింది. సో ఐఆమ్ లక్కీ అని చెప్పి గార్డెన్ అబ్బాయి గురించి కాయిన్ ని ఫ్లిప్ చేయడానికని వెయ్యగానే బ్యాట్మెన్ తన మీదకి దూకి తనని కిందకి తోసేస్తాడు. అప్పుడు హార్వీ కాయిన్ హెడ్స్ పడుతుంది, అంటే ఆ పిల్లాడు బతికే ఉన్నాడు అని సింబాలిక్ గా చెప్పడం. అలానే బ్యాట్మెన్ ఆ పిల్లాన్ని కాపాడి పైకి లాక్కుంటాడు. హార్వీ కింద పడిపోతాడు, అక్కడికక్కడే చనిపోతాడు. బ్యాట్మెన్ తన మెమొరీ క్లాత్ సూట్ తో బతికి బయటపడతాడు. కొంతసేపటికి గార్డెన్ కిందికి వస్తాడు. ఇంకా కమిషనర్ బాధగా, జోకర్ గెలిచాడు, మన ముగ్గురిని విడగొట్టాడు, హార్వీ డెంట్ మనలో శ్రేష్ఠుడు, ప్రజలకు అతనే హీరో, కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అతను ముగ్గురిని చంపేశాడు, దీంతో అతని పేరు చెడిపోయింది అని చెప్తాడు. అప్పుడు బ్యాట్మెన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఆ 5గురిని చంపిన నిందని నేను తీసుకుంటాను, ఇంకా ప్రజలకు చెప్పండి హార్వీ డెంట్ మంచి మనిషి, అతన్ని చంపింది బ్యాట్మెన్ అని, దాంతో నేనే నేరస్తుడిని అవుతాను, దీంతో గౌతమ్ సిటీలో న్యాయం బతికే ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే గోర్ధన్ కొడుకు అని అడిగితే అందుకు కమిషనర్, బ్యాట్మెన్ నిజమైన హీరోగా ఉండి ప్రపంచానికి విలన్ గా మారిపోతాడు, అతడే. మామ ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకా క్రెడిట్స్ ఉన్నాయి, అప్పుడే అలా వెళ్ళిపోతే ఎలా, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అయిన డార్క్ నైట్ రైజెస్ స్టార్ట్ అవుతుంది మామ, అది కూడా వీలైన తొందరగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక విషయం, ఇందాక జోకర్ స్కార్స్ ఎలా వచ్చాయో తెలుసా అని టైటిల్లో అడిగాను కదా, జోకర్ ఫేస్ పైన ఉన్న కట్ మార్క్స్ గురించి జోకర్ 2 స్టోరీస్ ని చెప్తాడు. ఒకసారి నాన్న చేశాడని, మరోసారి భార్య కోసం చేసుకున్నానని. 2 స్టోరీస్ పూర్తిగా వేరు అండ్ 2 కూడా నిజం కావు. జోకర్ తన అసలు పాస్ట్ ని దాచేస్తాడు, ఎందుకంటే అతను నిజానికి తను మనిషి కాదు, తను ఒక కేయాస్ కి ఐడియా. ఈవెన్ డైరెక్టర్ కూడా అదే చెప్తాడు, జోకర్ కి అసలు బ్యాక్ స్టోరీ ఉండకూడదు, ఎందుకంటే అతనికి పాస్ట్ ఉంటే సింపతి క్రియేట్ అవుతుంది, విలన్ బార్న్ అన్న ట్యాగ్ వస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం విలన్ గురించి తెలియకపోవడం వల్లే అతను అన్ప్రెడిక్టబుల్ అవుతాడు, అప్పుడే అతను చాలా భయంకరంగా ఉంటాడు మరియు పర్ఫెక్ట్ విలన్ అవుతాడు అని అన్నాడు. ఇదే మామ స్కేర్స్ కి అసలు కథ. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఆ లైక్ బటన్ మాత్రం వదలకుండా గుద్దిపారు.